మా ఛానల్లో ఫస్ట్ వీడియో కువైట్లో మా ఫ్యామిలీ గురించి, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. ఈ వీడియో ఫస్ట్ చాలా రోజుల నుంచి నాకు యూట్యూబ్ చేయాలి చేశాను. ఇంటికాడ ఉన్నప్పుడు అయితే వీడియోలు చేస్తూ పెడుతూ అంటే పిల్లవాళ్ళది అంతగా ఇంట్రెస్ట్గా పెట్టలేదు. ఛానల్ చేద్దాం అనుకుంటా, కానీ అంత ఇంట్రెస్ట్ అయితే ఛానల్ మేము చూపించలేదు. ఎలా సక్సెస్ అవ్వాలనుకున్నాను నేను, కానీ ఏ రోజు మటుకు ఇంట్రెస్ట్గా వీడియోలు అయితే చేస్తుంది లేదు. కానీ ఈ ఇయర్ అయితే 2026లో అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినాను. ఛానల్ ఖచ్చితంగా రన్ చేయాలి, ఛానల్లో నేను అనేది అయితే ముందుకైతే వెళ్ళాలని చెప్పి అయితే ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినాను. కువైట్లో మేము ఏం పని చేస్తాము, కువైట్ లైఫ్ ఎలా ఉంటుంది, మా జాబు, మేము ఎలా వర్క్ చేస్తున్నాము, కువైట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, కువైట్లో ఫుడ్ కానీ మా జాబ్ కానీ ప్రతి ఒక్క విధానం గురించి అయితే నేను అయితే పూర్తిగా వీడియో అయితే చేస్తాను. అదే కాకుండా రీసెంట్గా అయితే నేను అయితే 2 months బ్యాక్ డెలివరీ అయితే అయ్యాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే లీవ్లో ఉన్నా. డ్యూటీ 1 week అయితే లీవ్స్ అయితే అయిపోతాయి. నేను బేబీని ఎలా హ్యాండ్లింగ్ చేస్తున్నాను, హౌస్ ఎలా హ్యాండ్లింగ్ చేస్తున్నాను, కుకింగ్, బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి న్యాచురల్గానే ఏవి నిజాలు ఎలా ఉంటాయి అలానే మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఒక పాపని చూసుకుంటూ హౌస్ వైఫ్గా, మదర్గా, జాబ్ చేస్తూ ప్రతి ఒక్కటి అయితే మీకు అయితే వీడియో రూపంలో అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ అయితే నాకు అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తాడు. నేను చేయాలంటా ఉంటే అయ్యో ఏమన్నా అనుకుంటారేమో అందరు చూసిన వాళ్ళని అయితే నేను చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. నీకు ఇంట్రెస్ట్ ఉందా చెయ్యి అనుకునేటోళ్ళు మంచిగా అనుకుంటారు, కానీ మనకి ఏదన్నా చేయాలని అయితే మా అమ్మ చెప్పాడు. సో మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు ఉన్నది. ఇంకోటి ఈ డెలివరీ అని చెప్పారు కదా, మాకైతే మా మమ్మీ కానీ మా డాడీ కానీ, మా హస్బెండ్ మమ్మీ డాడీ అయితే ఎవ్వరు ఇక్కడ లేరు. నాకు మా హస్బెండ్కి నేను మేమిద్దరమే మా పాపను చూసుకుంటూ ఉన్నాము. ఈ పాప అయితే 3rd పాప. ఆల్రెడీ 2 అమ్మాయిలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళని అయితే మా అత్త మామ అయితే చూసుకుంటున్నారు. ఇక్కడ 1 month అయితే మా హస్బెండ్ మొత్తం అన్నీ చూసుకున్నాడు, నేనైతే అన్నీ చూసుకున్నాను. బేబీకి షవర్ మాత్రమే స్నానం చేయించడానికి అయితే మేము మనుషులు మాట్లాడుకొని స్నానం అయితే చేయించుకుంటాను. 1 month తర్వాత ఆమెను కూడా వద్దని చెప్పేసి మొత్తం మేమే చూసుకుంటున్నాము. అక్షరాలకి ఎంత ఇచ్చామనేది నెక్స్ట్ అయితే వీడియో చెప్తాను. అన్నీ ఒకే వీడియోలో చెప్తే బాగుండదు కదా, అందుకే. సో కువైట్లో ఫుడ్ కానీ, మా లైఫ్ స్టైల్ కానీ, మా జాబ్ కానీ, బేబీని ఎలా హ్యాండ్లింగ్ చేస్తున్నాను, కుకింగ్ ఎలా, బయటకు వెళ్ళినప్పుడు వ్లాగింగ్ కానీ, ప్రైజెస్ కానీ, ఐటమ్స్ ప్రైజెస్, కువైట్లో ఎలా ఉంటుంది పరిస్థితులు అన్నీ అయితే నేను చెప్తాను. సో వీడియో ఎలా ఉందో న్యాచురల్గా అలాగే చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఎప్పటి నుంచో నా కోరిక ఎలాగైనా 2026లో అయితే నెరవేర్చుకోవాలని అయితే నాకు ఉంది. అందుకే నేను అయితే ఖచ్చితంగా ఎన్నో సోలు చేద్దాం అనుకున్నా, కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే అదేదో ఒక విధంగా భయం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ అనిపించింది, కానీ వాళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళందరికీ లేని భయం మనకి ఎందుకు వస్తుంది, స్టార్టింగ్ అలానే ఉంటుంది, తర్వాత మామూలు అయిపోతుంది అని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినాను. ఇప్పుడు కూడా 4-5 days నుంచి అయితే నేనైతే వీడియోలు తీయాలి అని చెప్పైతే ఫిక్స్ అయిపోయినా, కానీ చేయకనా ఈ పొద్దు అయితే ఎలాగైనా చేయాలని చెప్పని ఇప్పుడైతే నేను వీడియో తీసా. న్యాచురల్గా ఎలా ఉంటానో అలా న్యాచురల్గా నేను చేస్తాను. మేకప్లు అంట అవి ఇవి అయితే నాకైతే ఇష్టం లేదు. ఎలా ఉన్నానో అలానే చేస్తాను. అలాగే బేబీ గురించి కానీ, బేబీ స్ట్రగ్లింగ్స్ గురించి కానీ, బేబీని ఎలా హ్యాండ్లింగ్ చేయాలి, బేబీ గురించి మా పాప అయితే వీడియోలోనే లేచేస్తుంది. ఎలా చూసుకోవాలైతే నేనైతే చెప్తాను. బేబీ టిప్స్, మదరు, అలాగే నాకైతే C-section డెలివరీ అయింది, ఆపరేషను. నేను ఎలా రికవరీ అయ్యాను, నేను ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటాను, ఎట్లాంటి ఫుడ్ ఏమి ప్రతి ఒక్కటి అయితే చెప్తాను. మా శాలరీ గురించి, మేము చేసే జాబ్ గురించి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము ప్రతి ఒక్కటి అయితే చేస్తాను. కానీ నాకైతే ఒకే ఒక ఇబ్బంది అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అంత హ్యాపీనే లైఫ్లో అయితే ప్రస్తుతానికి అంత హ్యాపీనే, కానీ ఒకటి బాధ ఉంది. ఇక్కడ ఒక పాప ఉంది, ఇంటి దగ్గర 2 పాపలు ఉన్నారు. వాళ్ళు కూడా మాతోనే ఉంటే హ్యాపీగా ఉండు అని. ఏం చేస్తాము, టైం బాగాలేనప్పుడు, మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఖచ్చితంగా మనం సంపాదించుకోవాలంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. కానీ ఇంటికాడ అయితే పిల్లలకైతే ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంటికాడ వాళ్ళు అయితే చూసుకుంటున్నారు.
అందుకే హ్యాపీగా మేమైతే ఇక్కడ చూసుకుంటున్నాం, పని చేసుకుంటా, పిల్లలకి ఏ లోటు లేకుండా అయితే మేము చూసుకుంటున్నాము. ఓకే, ప్రతి ఒక్కటి అయితే నేను చెప్తాను. ఇప్పుడు కూడా మాట్లాడాలంటే ఏదో ఒక విధంగా భయంగా ఉంది. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారని ఇన్ని రోజులు అదే విధంగా వచ్చే గమనున్నా. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా కూడా ఇబ్బంది లేదు. వీడియో అయితే ఖచ్చితంగా తీయాలి, చేయాలని అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినా. సో ప్రతి ఒక్క విషయం గురించి అయితే నేను చేస్తాను. మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని సక్సెస్ రేట్గా చూడండి. కోవిడ్ లైఫ్ గురించి, మా లైఫ్, జాబ్, శాలరీ, ప్రతి ఒక్క దాని గురించి అయితే నేను చెప్తాను. మా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ అయితే నేను చెప్తాను. సో మీరందరూ నాకు అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే నేను మళ్ళీ చేస్తాను. నేను బేబీ గురించి అయితే చేస్తాను. తర్వాత అలా ఒక్కొక్క వీడియో అయితే నేను చేస్తూ వస్తాను. 1 వీక్లో అయితే నా ఒక వారంలో అయితే నేనైతే డ్యూటీకి అయితే స్టార్ట్ అవ్వాలి. అప్పటి నుంచి ఎలా ఉంటుంది నా లైఫ్, పాపను ఎక్కడ వదిలిపెడతాను, పాపని ఎవరు చూసుకుంటారు, మేమిద్దరం ఒకే టైంకి డ్యూటీకి పోతామా, పాప దగ్గర ఎవరు ఉంటారు, ప్రతి ఒక్కటైతే నేనైతే వీడియో చేస్తాను. నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.